ఈరోజు మనం మాతృ ప్రేమ యొక్క గొప్పతనాన్ని, ఆ శక్తిని గురించి మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సృష్టిలో మాతృ ప్రేమ ముందు ఏ శక్తి నిలవలేదు అని చెబుతున్నారు. శివాజీ రాయగఢ్ కోట శత్రువులకి అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది. అంటే శత్రువులు ఎవరూ చొరబట్టడానికి అవకాశం లేకుండా చాలా కట్టుదిట్టంగా ఉంది ఆ కోట యొక్క గోడ. ప్రొద్దున 6ంటికి తెరిచిన కోట తలుపులు రాత్రి 9 గంటలకి మూసేస్తారు. ద్వారం మూసి ఉన్న సమయంలో చీమ కూడా లోపల నుండి బయట నుంచి లోపలికి రాదు కూడా. ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ. అంటే ఆ సమయంలో తలుపులు తీయకూడదు అని. రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పవు, అలా చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 తర్వాత కోట ద్వారం తెరవబడదు. ఇక ఎవరు ఏది అడిగినా ఎటువంటి పరిస్థితి అయినా తీయరు. హేరాకాని అనే గ్రామవాసి రోజు కోటలో ఉన్నతాధికారులకి, సైనికులకి పాలు పోయటానికి వస్తుంది. అందరికీ తనకు చేతనైన సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం పాలు పోయటానికి కోటలోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరేంటి? హీరాకాని. ఒక సైనికుడి భార్య ప్రసవ వేదన పడుతోందని తెలిసి అక్కడే ఉండి ఆమెకి సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉంది. ఇంటికి వెళదామనే సమయం చూస్తే 9 దాటిపోయింది. పరుగులు తీసి కోట కొమ్మని చేరింది హీరాకాని. కావలి వాళ్ళు హీరాకాని చాలా మంచిదని అభిమానం ఉన్నా రాజాజ్ఞ మరి ధిక్కరించకూడదు కదా, అందుకని ధిక్కరించలేక తలుపులు తీయలేదు. అయ్యో, ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలేస్తుంది, వాడికి పాలు ఇవ్వాలి అని ప్రాధేయపడింది ఆవిడ. హీరాకాని మీద జాలిపడిన కావలి వాళ్ళు, తల్లి, రాజాజ్ఞ మేము మీరలేము, ఈ ఒక్కపూటకి ఈ సైనికుని ఇంట్లోనే పడుకో, ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తామని ఊరడించారు. మరునాడు ప్రొద్దు రాగానే కావలి వాళ్ళు హీరాకానిని వెతుకుతున్నారు. ఎక్కడైనా ఆదమరిచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామని వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న వాళ్ళ కోటగోడ వద్ద హీరాకాని పాల పెరుగు కుండ కనిపించింది. పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోట మీద రాయికి వేలాడుతూ కనిపించింది. ఆశ్చర్యపోయారు వాళ్ళు. శివాజీకి ఈ విషయం విన్నవించారు. ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా, అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ మరి స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ. ఇంతలో హీరాకాని రానే వచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడింది. అయ్యా, రాత్రి పాల కోసం ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తు వచ్చాడు. ఇక ఏ దారి తోచలేదు. కోట గోడలు ఎలా దాటానో నాకే తెలియదు. కొండలు, గుట్టలు, తుప్పలు ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా నాకు తెలియదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభు అని ప్రార్థించింది హీరాకాని. శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. హీరాకానికి అందరూ చూస్తుండగా సాష్టాంగ వందనం చేశాడు శివాజీ. అమ్మా, మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు. ఇక ఈ కోట గోడలెంత, ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను అని ఆమెను పంపించి వేశాడు. అమ్మ విలువ తెలిసిన శివాజీ ఇప్పటికీ ఈ బురుజు హీరాకాని బురుజు అనే పిలువబడుతుంది. ఇది అమ్మ యొక్క ప్రేమ ఎలాంటిది, ఏ పరిస్థితులైనా ఎలా దాటుకుని బిడ్డ కోసం పరిగెత్తింది. మరి శిక్ష కోసం భయపడలా, అర్ధరాత్రి అని భయపడలా, కోట గోడ దాటలేము అనే భయము లేదు, అడవిలో ఎలా వెళ్తామనే భయం లేదు.
బిడ్డ గుర్తుంది అంతే, అలా వెళ్ళిపోయింది. అందుకే తెల్లారి ఆయనకి ఎలా దాటానో ఎలా వెళ్ళానో నాకే తెలియదు, నా బిడ్డ మాత్రమే నాకు గుర్తున్నాడు, నా తప్పు క్షమించమని అడిగింది. మళ్ళీ తెల్లారి వచ్చి చేసిన తప్పుకి క్షమించమని అడిగింది. అది ఆవిడ మరి బిడ్డ మీద ప్రేమతో వెళ్ళింది. ధర్మాన్ని తెలుసుకుని మళ్ళీ తెల్లారి తెలుసు కదా ఆయనకు వచ్చి క్షమాపణ చెప్పింది, అడిగింది. ఆయన మానవత్వం గల ప్రభువు గనక క్షమించడమే కాదు సాష్టాంగ నమస్కారం చేశాడంట. మాతృప్రేమకి సాష్టాంగ నమస్కారం చేశాడనమాట. ఇంత గొప్ప కథ మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.